ఇప్పుడు మనం సాధారణంగా చెప్తూ ఉంటాం కదండి, లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే ఆయన వక్షస్థలం మీద నృత్యం చేస్తూ ఉంటుంది అని అన్నా. మరి మనం అనుకున్నట్లుగా ఒక సాధారణమైనటువంటి ఇల్లాలు ఈమె అయి ఉండో, లేదా వీరిద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం కేవలం ఒక సాధారణమైన భార్యాభర్తల మధ్య సంబంధం లాంటిదే అయి గనక ఉంటే, పరాయి వాళ్ళ ముందు ఎవరైనా ఎంత ప్రేమ కలిగిన ఇల్లాలైనా వాళ్ళ ఆయన గుండెల మీద ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు ఏమంటారు? ఏమిటమ్మా బుద్ధి లేని పని, ఎంత మీ ఆయన మీద ప్రేమ ఉంటే మాత్రం నువ్వు ఇలా చేస్తావా అంటారా లేదా? కానీ ఇక్కడ ఉంది ఎవరు? వాళ్ళ పిల్లలే. కాబట్టి ఈ పిల్లలకి ఎలా ఉంది? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నది అనిపించేటట్టే ఉంటుంది, కానీ ఇతరమైన భావన ఎందుకు వస్తుందండి వాళ్ళకి? కాబట్టి వీళ్ళకి ఆ భావన లేదు, అక్కడ నృత్యం చేస్తున్నటువంటి ఆమెకు కూడా లేదు. ఎందుకని? అదేం సిగ్గుపడాల్సిన విషయమేం కాదు కదా. తన పిల్లల ముందు తన భర్తతో కలిసి తాను ఉంటున్నది ఆమె. ఇందులో అభ్యంతర పెట్టవలసిన విషయమే ఉంది? కనుక తల్లి, నువ్వు ఆ విధంగా మాకు పరమాత్మతో కలిసి ఆనందాన్ని పంచుతున్నావు అని చెప్పి, దేవి వామపి మీరిరువురు కూడాను ఎలాగ ఉన్నవాళ్ళు? పుష్పాంగరాగై సమం నాతనీయకతయా భోగ్యాః. పుష్పము, సువాసన ఇవి రెండు ఏ విధంగా అయితే ఒకదాన్ని ఒకటి విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేవో, అదేవిధంగా మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు కలుసుకొని ఉంటారు. ఇక్కడ పుష్పం ఉందనుకోండి, పుష్పం ఒక్కటి మాత్రమే భోగ్య వస్తువు, అందులో ఉండే సువాసన భోగ్య వస్తువు కాదు అంటానికి వీలుందా? ఇప్పుడు మనం ఓ పుష్పాన్ని తీసుకున్నాం, కేవలం ఈ పుష్పం యొక్క అందాన్ని చూసే నువ్వు తీసుకున్నావా? దానిలో ఉండే సువాసనని పట్టి కూడా తీసుకున్నావా? రెండింటినీ కలగలిపేగా. రెండు విడివిడిగా ఎక్కడన్నా ఉంటుందా? లేదండి, ఈ పుష్పం చూడటానికి అందంగా ఉంది కాబట్టి తీసుకున్నాం, ఈ పుష్పమేమో సువాసనకి బాగుంటుంది కాబట్టి ఇది తీసుకున్నాం అని చెప్పి ఎక్కడన్నా అనగలమా మనము? రెండు కలిసే వస్తాయి మన దగ్గరికి. రెండింటినీ మనం వేరు వేరు చేయలేము. కనుక ఇక్కడ భోగ్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువు ద్వారా పరమాత్మకు మనం ఒక నివేదన చేస్తూ ఉన్నాం. అది భోగ్యభూతులైనటువంటి వాళ్ళు ఎవరు అంటే వారు. దాన్ని అనుభవిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు అమ్మవారు కానివ్వండి, స్వామివారు కానివ్వండి, ఈ రెండూ కూడాను ఎలాంటివి అని అంటే ఆ సుగంధం అనేది ఈ పుష్పాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది. పుష్పం లేని సుగంధం ఎక్కడన్నా చూడగలమా మనం? లేదుగా. కనుక పుష్పము, సుగంధము రెండూ కూడా ఒకదాన్ని ఒకటి ఆశ్రయించుకొని ఉన్నట్లుగానే ఎంతోమంది దేవేరులు ఉన్నప్పటికీ కూడా ఈ శ్రీదేవి ఆ భోగాన్ని ఉజ్జీవింపచేయటానికే ఇక్కడ ఉన్నది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు. నిర్వృత్త ప్రణయాతి వాహన విధౌ పరివాహతాం నితాః. మరి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంత చక్కని ప్రేమ ప్రదర్శించుకుంటూ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? వాళ్ళిద్దరి ప్రేమని చూసి వీళ్ళు ఈర్ష్యపడాలిగా, అసూయపడాలిగా. మరి అసూయ లేకుండా వాళ్ళు కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నారట. ఎలాగూ అనంటే, ఇప్పుడు ఒక నదికి బాగా నీళ్ళు వచ్చాయి, ఒక చెరువు ఉంది, చెరువుకు బాగా నీళ్ళు వచ్చేసేయండి. బాగా నీళ్లు నిండిన తర్వాత ఏమవుతుంది? దానికి పక్కన ఓ చిన్న కాలువలు లాంటివి కట్టిపెట్టుంటారు. అంటే ఒక స్థాయి దాటిన తర్వాత
అక్కడ నుంచి ఆ ఎక్స్ట్రా ఉండేటువంటి నీరంతా కూడా ఇట్లా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని కలుజులు ప్రవహించటం అంటారు. అంటే ఈ చెరువుకి కలుజులు ప్రవహిస్తున్నాయి అంటే ఏమర్థము? చెరువు అంతా బాగా నిండింది, నిండిన తరువాత ఆ ప్రవాహం అలా బయటకు వస్తున్నది అనొచ్చు. ఇప్పుడు ఈ ప్రవాహం బయటికి రావటం వల్ల అక్కడ ఉండేటువంటి కట్ట లాంటిది ఉంటుంది కదా, కాలవో కట్టో ఇంకోటో అనుకోండి, అది కూడా ఈ నీటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్నదా లేదా? లేదా అది చల్లబడాలి అనంటే ఎప్పుడు చల్లబడుతుంది? ఈ చెరువులో నీరు నిండినప్పుడే కదా ఇది చల్లబడుతుంది. ఆ నీటి ప్రవాహం దీని మీద నుంచి ఇలా ప్రవహించుకుంటూ కిందకి రావాలి అనంటే ఈ లోపల ఇది నిండినప్పుడు కదా ఇది నిండి బయటకు వస్తుంది, లేకపోతే ఎలా బయటకు వస్తుంది? రావటానికి అవకాశమే లేదు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, వారిద్దరి యొక్క ప్రేమ అతిశయం ఏదైతే ఉన్నదో ఆ అతిశయాన్ని ఎవరు ఆస్వాదిస్తున్నారు? ఈ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ చిన్న కలుజులాగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇందులో ఏ విధమైనటువంటి ఈర్ష్యకి పైపెచ్చు వీళ్ళు కూడా ఇంకాస్త ప్రేమనే అక్కడ ప్రదర్శిస్తున్నారు, కానీ కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు.